వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం. నిజంగా మీకు మంచి పాలన అయితే చెప్పండి, పల్లెలో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం, 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాం. ఒక 50 ఏళ్ళు 50 ఏళ్ళు అన్న దగ్గర పోయి అడగండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అంటారు అను అడుగు, ఏం చెప్తాడు అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్లకు 1500 అని చెప్పినావు, ఇచ్చినా అని చెప్పి అడుగు, ఏమడుగుతుంది చెప్తారు. 1500 ఇచ్చినావా, 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా, 60 సంవత్సరాల కొత్త పెన్షన్ ఇచ్చినావా, నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినావా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా, మెగా డిఎస్సి వేసినావా, రైతులకు 2 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా, 26,000 ఇచ్చినావా, 6,000 ఇచ్చినావా, 5,000 ఇచ్చినావా, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినావా, డిఆర్ ఇచ్చినావా, లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ఇచ్చినావా, అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా, ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా, లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా, వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా, ఏం చేసినావో పల్లెలో చెప్పు. అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి, మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు. నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, మాకు పోటీ మీరు కాదు. మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలీస్. మాకు పోటీ చేసింది పోలీస్. మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే. నేను చెప్పేది అక్షర సత్యమని 5వ తారీఖు కొద్దిగా, 6వ తారీఖు కొద్దిగా, 7వ తారీఖు కొద్దిగా, 12వ తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా.